అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన వివాదాస్పద వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. అవి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే 2019లో అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి వచ్చిన దగ్గర నుండే విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించారు అని చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే చదువుకునే విద్యార్థులకి ఉచితంగా అమ్మ ఒడిలో కోత విధించి ల్యాప్‌టాప్‌లు ఇవ్వడం. అది ఒక శుద్ధ వేస్టు. అంతేకాకుండా మేము కంటెంట్‌ని ఫ్రీగా ఇస్తున్నాము అని అస్సలు అట్టడుగు స్థాయికి చేరుకున్నటువంటి బైజూస్‌తో ఒప్పందం. అది ఒక పిచ్చి ఆలోచన. ఇలాంటి కార్యక్రమాలు చేయడంతో పాటుగా గత సంవత్సరం గవర్నమెంట్ స్కూల్‌లో చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య సుమారుగా 6 లక్షలు తగ్గిపోయింది. అంటే గవర్నమెంట్ స్కూల్స్‌ని ఎంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టు పట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా నాడు నేడు కార్యక్రమాలని అవని ప్రజలని, పెద్దలని మభ్యపెట్టారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు విద్యలకు కానీ, విద్యా వ్యవస్థని పునరుద్ధరించడానికి కానీ చేసిన మంచి కార్యాలు ఏమీ లేవు అని నిమ్మల రామానాయుడు గారు తెలియజేయడం అయితే జరిగింది.